మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా కడపలో ఆయన విగ్రహావిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వైభ్యులు పవన్ కుమార్ ఇక బద్వేలు డివిజన్ పరిధిలోని బీజేవైఎం నాయకులు దాదాపు 10 వాహనాలలో బస్సు ర్యాలీగా కడపకు తరలివచ్చారు. ఇక పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ వారిచే ఈ బృహత్తర కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. వాజ్పేయి పేదల పెన్నిధి ప్రపంచానికి విశ్వగురుగా అభివర్ణిస్తూ తన నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలతో ప్రారంభమై ఇప్పుడు 343 ఎంపీలకు చేరుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బద్వేల్ పట్టణం నుంచి బద్వేల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము ర్యాలీగా వెళుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ముఖ్య అతిథిగా అక్కడ పివిఎన్ మాధవ్ గారి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది 3:30కు. అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే మా జిల్లా ప్రెసిడెంటు అందరూ ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమనగా అటల్ బిహారీ వాజ్పేయి గారి భారత రత్న, మన ప్రపంచంలోనే విశ్వగురువు అయిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2 ఎంపీలతో స్టార్ట్ చేసినంత అతని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఈరోజు 343 ఎంపీలకు చేరినాయి. ఇది చాలా గొప్ప విషయంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే అది ఉద్దేశించి అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్సు ర్యాలీ అనేది కడపకు రావడం జరుగుతుంది. అలాగే ఎర్రముక్కపల్లి సర్కిల్లో విగ్రహ ప్రతిష్ట జరగడం కూడా జరుగుతుంది 3:30కు. ఆ ప్రోగ్రాంకి మేమందరం హాజరుపరుస్తుందిగా వెళుతున్నాము. భారత్